హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి హెల్తీ వెయిట్ లాస్ సలాడ్‌తో వచ్చాను. చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ ఇంగ్రీడియెంట్స్. మినిమమ్‌గా మన ఇంట్లో రోజు దొరికే ఇంగ్రీడియెంట్స్ అండి. కడుపుకి చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌ని కొంచెం హీట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకున్నాను. ఎందుకంటే నేను చాలా తక్కువే తీసుకున్నానండి. మనము ఇది వెయిట్ లాస్ కోసం కూడా యూజ్ చేసి తినొచ్చు కాబట్టి చాలా కొద్దిగా బటరే యాడ్ చేశాను. బటర్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను చిన్నగా కట్ చేసి క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్‌ని బాగా టాస్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఎప్పుడైనా సలాడ్స్‌లోకైనా పెద్దగా ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్‌గా క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నా. పచ్చి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి క్యూబ్స్‌గా చిన్న చిన్నగా. అలాగే క్యారెట్ యాడ్ చేస్తున్నా. క్యారెట్ నేను గ్రేట్ చేసుకున్న క్యారెట్ పెద్ద సైడ్ ఉంటుంది కదా తురిమేది మనకి అక్కడ పెద్ద పెద్దగా తురుముకున్నాననమాట. మరి చిన్నగా అయితే కలిసిపోతాయి కదా, అందుకు ఇలా బాగా టాస్ చేసుకోవాలి. బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము జస్ట్ కొంచెం ఇక్కడ నేను కారం కోసం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే ఈ టైంలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ మిరియాలు ఒక్కటి వేస్తున్నాను, పచ్చిమిర్చి వేయట్లేదు. ఇక్కడ నేను స్ప్రౌట్స్ తీసుకుంటున్నా. స్ప్రౌట్స్ ఇవి 1 డే స్ప్రౌటెడ్ అనమాట. అంటే ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్ప్రౌట్స్ చేసుకునేది కంటైనర్ ఉంటుంది కదా, ఏదైనా ఇందులో వేసి పెడితే మనకి 1 డే స్ప్రౌట్ వచ్చేస్తాయండి. అంటే 1 ఇంచ్ స్ప్రౌట్ అనుకోండి. అలాగా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటామండి. సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకుంటాం, మైల్డ్‌గా. కొంతమందికి రాగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా వస్తాయి కాబట్టి ఇలా లైట్‌గా టాస్ చేసుకోవడం వల్ల మనకి డైజెషన్‌కి కొంచెం బాగా హెల్ప్ అవుతాయి. మంచిగా డైజెస్ట్ అవుతాయి. ఇక్కడ నేను కారం కోసం ఒక 4, 5 పెప్పర్ తీసుకొని దానిని లైట్‌గా బాగా క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్‌గా తీసుకున్న పెప్పర్ ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది మనకు రెసిపీస్‌కి, ఏ రెసిపీ అయినా కానీ. ఇలా లైట్‌గా టాస్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఒక 2 మినిట్స్ టాస్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. హెల్తీ మంచి రెసిపీ, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకుని ఇది ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 2 డేస్ తినొచ్చు. ఏం కాదు, పర్లేదు, చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్‌కైనా బాగుంటుంది. ఈవినింగ్ డిన్నర్‌లోకైనా చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ బౌల్ తీసుకున్నామంటే టమ్మీ ఫుల్ అవుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. హెల్తీ బౌల్. ఇందులోకి కార్బ్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది, అలాగే మంచి ఫ్యాట్స్ వస్తాయి కోకోనట్ వల్ల. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.